ఓకే అండి, అందరికీ నమస్కారం. త్వరలో 2 రాష్ట్రాల్లో తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ, ఏపీ విద్యార్థులకి ఆల్రెడీ ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫ్లాష్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్. త్వరలోనే వరుస జాబ్ నోటిఫికేషన్లు ఇస్తాం. వచ్చే నెల నుండి నోటిఫికేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 25,000 యొక్క ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ సంవత్సరంలో దాదాపు ఇక్కడ 25,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు భర్తీ చేయాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 25,000 నోటిఫికేషన్లలో డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐపిసి, వైద్య శాఖలో, అదేవిధంగా మనకి మహిళా విభాగంలో పలు విభాగాల్లో సుమారు మొత్తం కూడా 25,000 యొక్క పోస్టులకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. గతంలో మనం జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకి మన మీద నమ్మకం లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు బీసీ కులగణన, మరొకవైపు ఎస్సీ వర్గీకరణ, ఇలాంటి అంశాల ద్వారా నోటిఫికేషన్లు ఆలస్యం కావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత, రాష్ట్ర గవర్నర్ ఆమోదం తర్వాత మే నుండే ఇక నోటిఫికేషన్లు ఇద్దాం, మన మీద ఉన్న యొక్క విమర్శలు తిప్పికొడదాం, నిరుద్యోగుల ఓట్లతోనే మనం అధికారంలోకి వచ్చాం, నిరుద్యోగులు విమర్శించే విధంగా మనం ప్రభుత్వంపై చెడ్డ పేరు రావద్దు. ఏది చేసినా కూడా మనం వ్యతిరేకం అవుతున్న యొక్క లక్ష్యంతో ప్రభుత్వం అన్నీ ఆలోచించి, గత ప్రభుత్వాలు నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేసి సంవత్సరాల తరబడి 2016 తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ 2016లో గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే 17 లేదు, 18 లేదు, 19 లేదు, 20 లేదు, 21, 22, 23, 24 డిసెంబర్లో, నవంబర్లో ఎగ్జామ్స్ జరిగాయి. నిరుద్యోగుల్ని పట్టించుకోలేదు. సంవత్సరాల తరబడి ప్రభుత్వాలు రేపో మాపో నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో బయట జాబులు మానేసి కుటుంబాలు వదిలే అంటే కుటుంబాల నుండి దగ్గరకు ఇక్కడ సిటీకి వచ్చి కోచింగ్ సెంటర్లకు వెళ్ళి హాస్టల్లో వండుకుంటూ ఇబ్బంది పడుతూ చాలామంది నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ కొనసాగించారు. ఈ ప్రిపరేషన్లో ఆల్రెడీ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినాక కొన్ని రోజులకి ఏమంటే పోస్టింగ్ ఇచ్చారు. ఆల్రెడీ గ్రూప్ 1 యొక్క 16వ తారీఖు నుండి గ్రూప్ 1 1:2 యొక్క 1:1 ధృవపత్రాల యొక్క పరిశీలన ఉంది. గ్రూప్ 1 అయిపోయిన తర్వాత గ్రూప్ 2 అయిపోయిన తర్వాత గ్రూప్ 3 వీడికి ఇవ్వాలి. ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దాదాపు 35,000 మంది అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. గత ప్రభుత్వాలు నోటిఫికేషన్లు ఇవ్వకుండా
ఇచ్చిన నోటిఫికేషన్ కూడా జాప్యం చేస్తూ ఇదే విధంగా కాలు రాశారు, ఇదే విధంగా టైంపాస్ చేశారు. మొత్తం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీలతోనే వాళ్ళు పనులు ప్రారంభించారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంతో అంటే ఇప్పటికీ 35,000 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగిస్తుంది. ఇంకా చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళను కూడా తొలగించి ఈ ఖాళీలను ఇక్కడ భర్తీ చేయాలని చెప్పి ఈ నిరుద్యోగులారేగా చదవండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి, ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోండి, మీ ప్రిపరేషన్ మీరు వెళ్ళండి అని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, 2.5 గంటల ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాస్తా, ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలి. ఒక ప్లాన్ ప్రకారంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సిలబస్ ఏముంది, సిలబస్ ప్రకారం వెళ్ళండి. బయట యాప్లో రకరకాల యాప్స్ ఉన్నాయి, సిలబస్ లేని అంశాలు ఉన్నాయి యాప్లలో, సిలబస్లో ఉందో లేదో తెలియని పరిస్థితి ఉంది. మనం చూసాం తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మొత్తం కూడా తెలుగు అకాడమీ పుస్తకాలే. మొత్తం కూడా ఏ కోచింగ్ సెంటర్ల పుస్తకాలు పనిచేయాలి, ఏ క్లాసులు కూడా బయట ఆన్లైన్ క్లాసులు కూడా పనిచేయాలి. ఈసారి పక్కా జాబ్ అనుకున్న వాళ్ళకే మిస్ అయిపోయిన పరిస్థితి. అందుకే సిలబస్ ప్రకారంగా తెలుగు అకాడమీ పుస్తకాల పరంగా మీరు ముందుకెళ్ళండి. మన యాప్లో ఒక స్టాండర్డ్ సిలబస్ పరంగానే మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి. మన యాప్ని మీరు పర్చేజ్ చేసుకోండి. మన యాప్ని మీరు మన యాప్లో ఉన్న క్లాసెస్ను పర్చేజ్ చేసుకోండి. మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి. మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక విజేతలుగా తీర్చిదిద్దాలి. మనం నమ్ముకున్న విద్యార్థుల్ని ఒక ఆఫీసర్లుగా ఉండాలి. ఏ గ్రామానికి పోయినా, ఏ జిల్లా హెడ్ క్వార్టర్ చూసినా మన వాళ్ళే ఒక ఆఫీసర్లు ఉండాలి. విద్యార్థి ఎగ్జామ్ అంటే ప్రతి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ సార్ చెప్పిన అంశాలు ఆ విద్యార్థి కళ్ళల్లో కనపడాలి. పేపర్ చూడగానే అరే ఈ సార్ మాకు చెప్పినాడు, ఈ అంశాలు మాకు వచ్చినాయి, ఈ అంశాలు మాకు టచ్ అయినాయి. చాలామంది అక్కడ సార్ మాకు డైలీ కరెంట్ అఫైర్స్ లేదు, ఇదే చెప్తున్నాను చెప్పినారు. డైలీ గ్రూప్ 2లో చూస్తే డైలీ కరెంట్ అఫైర్స్ నుండి 6-7 అడిగినాడు. మొత్తం కూడా 2023 స్టాండర్డ్ జీకే అంశాలపై ఫోకస్ చేస్తున్నాడు. జీకే అంటే కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, పాలిటీ జీకే, హిస్టరీ జీకే, ఎకనామిక్ జీకే, జాగ్రఫ్ కరెంట్ అఫైర్సు, విపత్తు, రీసెంట్లీ థాయిలాండ్ మయన్మార్లో భూకంపం, రీసెంట్లీ ఇండోనేషియాలో భూకంపం, రీసెంట్లీ శ్రీరామనవమి పండుగ రోజున నరేంద్ర మోడీ తమిళనాడులో ప్రారంభించిన పంబను వంతెన, రీసెంట్లీ నరేంద్ర మోడీ శ్రీలంక దేశం యొక్క పర్యటన, థాయిలాండ్ పర్యటన, రాష్ట్రపతి పోర్చుగల్ కంట్రీ పర్యటన, స్లోవేకియా కంట్రీ పర్యటన, ఆయా దేశాలతో ఏ అంశాలపై ఏ దేశాలతో ఒప్పందం అంగీకారం, ఇలాంటి అంశాలపై కూడా మీకు పూర్తిగా మన యాప్లో ఉంటాయి. కరెంటు విపత్తు, కరెంటు జాగ్రఫీ, కరెంటు పాలిటీ, కరెంట్ ఎకనమీ, కరెంటు సైన్సు, ఇలాంటి అన్ని అంశాలు కూడా మన యాప్లో ఉంటాయి. టోటల్ ఎనఫ్ ఎగ్జామినరు అంటే మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఇక్కడ నుండి క్వశ్చన్ లేనిది పేపర్ ఉండదు. అంటే నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుదాం, నోటిఫికేషన్ అయిన తర్వాత చదువుదాం అంటే టైం ఇవ్వడు. ప్రజెంట్ సిచ్యువేషన్లో గతంలాగా లేట్ కావడం లేదు, తొందరగా ఎగ్జామ్ పెట్టేస్తున్నారు. ఓకే, మరి తొందరగా రిజల్ట్ వస్తుంది, వెంటనే పోస్టింగ్ ఇస్తున్నారు. డిఎస్సి లాగా అన్ని అంటే అన్ని నోటిఫికేషన్ల ఫలితాలు ఇలా ప్రకటించి డిఎస్సి టీచర్లకు ఎలా త్వరితగతిన భర్తీ చేశామో లేట్ చేయకుండా ఈ జాబ్స్ని కూడా అదేవిధంగా భర్తీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ముందుగానే మీ ప్రిపరేషన్ ఇక్కడ ప్లాన్ చేసుకోండి. ప్రిపరేషన్ ఒక పద్ధతి ప్రకారం ఒక క్వాలిటీ యొక్క మెటీరియల్ని మీరు ఎక్కడ ఎంపిక చేసుకోండి. యూట్యూబ్ అంటే ఇక్కడ ఆన్లైన్లలో
500లకు 200కి 300కే మొత్తం క్లాసెస్ చూడండి. అక్కడ చూసి మోసపోవద్దు అక్కడ. అందుకే మనకి క్వాలిటీ సబ్జెక్టు ఎవరు అందిస్తున్నారు ఏంటి, ఈ అంశాలపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి. నువ్వంటూ ఒక విజేతగా నిలబడగలగాలి, నువ్వంటూ ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. ఈసారి 100% ఇది ఇక్కడ జాబ్ ఉండాలి, 100% జాబ్ ఉండాలి. ఈసారి ఏదో ఒక జాబ్తోనే ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి. ఓకే, ఈసారి అంటే ఒక నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విన్నర్ ఉండాలి, ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. మా అమ్మాయి ఒక ఆఫీసర్గా సెలెక్ట్ అయింది, మా అబ్బాయి ఒక ఆఫీసర్గా ఉన్నాడు, మా అబ్బాయి ఒక జాబ్లో ఉన్నాడు. ఇలాంటి యొక్క ఆలోచనలు ఇక్కడ, ఇలాంటి యొక్క విధానం ద్వారా ముందుకెళ్ళాలి. గతంలో అనేకమైన అక్కడ ఇబ్బందులు పడవచ్చు, గతంలో అక్కడ అనేక సందర్భంలో విఫలం కావచ్చు. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాజువల్ అయిపోతున్నావు, ఈరోజు ఎగ్జామ్ పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో నువ్వు పోటీ పడాలి, వాళ్ళతో నువ్వు ఇక్కడ పోటీలో ఉండాలి. ఈ అవకాశం ఇది రాదు, మళ్ళీ రాదు. ఈ రాబోతున్న యొక్క నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఎలక్షన్ మూమెంట్లో నోటిఫికేషన్ ప్రకటన వస్తే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒకే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. తొలితగతి ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి, ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. సిలబస్లో ఏముంది, సిలబస్ ఏమిచ్చాడు, ఆ సిలబస్ ప్రకారంగానే ఫాలో కావాలి. అంటే ఈ బుక్ ఆ బుక్ అన్ని బుక్కులు తెచ్చుకొని ఏది కూడా ప్రిపేర్ కాలేదు, అన్నీ కూడా అట్నే ఉండే. కాబట్టి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ను, క్వాలిటీ ఫ్యాకల్టీ యొక్క బుక్స్ని మీరు ఇక్కడ ఎంపిక చేసుకొని 1-2 సార్లు చదివేటప్పుడు అండర్లైన్ చేసుకుంటా వెళ్ళిపోండి. ఫస్ట్ పేజ్ చదువుతావు, నెక్స్ట్ పేజ్ పోయిన తర్వాత ఫస్ట్ పేజే నీకు గుర్తురాదు, పర్వాలేదు, అలానే వెళ్ళండి. 3 గంటలు జాగ్రఫీ, 3 గంటలు పాలిటీ, 4 గంటలు హిస్టరీ, అలా కాదు, 3 రోజులు ఇక్కడ జాగ్రఫీ చదవండి. దానిపైన మోడల్ పేపర్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ అడిగే విధానం అర్థం కావాలి. మీరందరూ అక్కడ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ చదివారు. మనం అడిగింది మొత్తం కూడా గ్రూప్ 2లో వరల్డ్ జాగ్రఫీ అడిగాడు. వరల్డ్ జాగ్రఫీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అన్ని అంశాలపైన నీకు అవగాహన ఉండాలి. 4 మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. మనం ఆ మోడల్ పేపర్ ఇక్కడ ప్రిపేర్ అయ్యేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ ABCD ఉంటుంది ఇక్కడ. ఓకే, మనకి ఇంట్లో ఏం తెలియదు, పక్కన ఏనా బీనా టిక్ చేస్తాం. అలా కాకుండా ఓకే, ఈ క్వశ్చన్ ఇది అంటే ఈ ప్రశ్న ఏ టాపిక్లో ఉంటుంది, ఎక్కడి నుంచి అడిగాడు, ఏ టాపిక్ రిలేషన్ ఉంటుంది, అక్కడ పోయి వెతకాలి. ఓకే, ఆ మూమెంట్లో ఏ ఆన్సర్ ఏంది, బి ఏంది, సి ఏంది, డి ఏంది, 4 మల్టిపుల్ చాయిస్లోనే సిలబస్ మొత్తం కూడా నీకు తెలిసిపోద్ది. వితిన్ 2-3 మోడల్ పేపర్స్లోనే సిలబస్ మొత్తం కూడా మైండ్లో ఉంటుంది. నువ్వెంత చదువుతూ ముఖ్యం కాదు, అక్కడ బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా నువ్వు ఇక్కడ అంటే చదవాలి, చదివిన తర్వాతనే ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఒక బుక్ చదువుతున్నావు, వేరే వాళ్ళు వచ్చి ఆ బుక్ బాగుందంటారికి ఇది పక్కనేసి అది చదువుతాయి, ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి అంటారు అది చదువుతాయి, ఏది కంప్లీట్ కాకపోయే. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్ ప్రకారంగా ప్రిపరేషన్గా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చాలామంది 2-3 నెలలు అవుతుంది అక్కడ ప్రిపరేషన్లో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ చాలామంది అలా దిల్షుద్ నగర్లో, అశోక్ నగర్లలో రీడింగ్ రూమ్లలో ఉండి ఇలా ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి రాబోతున్న నోటిఫికేషన్లో నేను పక్కా జాబ్ సాధిస్తా, పక్కా ఒక ఉద్యోగం తీసుకొని నేను వెళ్ళగలుగుతా, ఆ లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్నారు. గతంలో విఫలం కావచ్చు, ఈసారి నీవు ఒక విజేతగా ఉండాలి, ఈసారి నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళిపోవాలి. కాబట్టి
ప్రిపరేషన్గా ఓకే. ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. పేపర్ రేపు వస్తుందా నోటిఫికేషన్, ఎల్లుండి వస్తా కాదు, నోటిఫికేషన్ ఎప్పుడన్నా ఇవ్వనివ్వండి. మీరు సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా చెప్పిన గతంలో 2006లో డిఎస్సిలో ఆ మార్కు ద్వారా జాబ్ పోయింది. 2008లో సేమ్ మార్క్స్ వచ్చి ఉద్యోగం రాలే. అలాంటి వ్యక్తి డిప్యూటీ డిఈఓగా సెలెక్ట్ అయ్యాడు. ఇలా జేడీగా ఉన్నారు. విఫలం అవుతున్నామంటే దేవుడు మనకు ఇంకా ఇవ్వగలుగుతాడు. విఫలం అవుతున్నామంటే అదే ఒక టీచర్ జాబ్ వస్తే అదే పల్లెల్లో ఒక టీచర్గా ఉండేది, కానీ అలా మిస్ అయింది కాబట్టి దేవుడు ఇంకోటి ఇచ్చాడు. కాబట్టి ఎంత చదువుతుంది ముఖ్యం కాదు. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి. ఈసారి 600 ఖచ్చితంగా నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఈసారి ఖచ్చితంగా నీదంటే ఒక జాబులో, నువ్వంటే ఒక జాబులో ఉండాలి అక్కడ. ఓకే. ఒక అబ్బాయి పీసీ రాలే, కానిస్టేబుల్ మిస్ అయింది, అంటే ఈవెంట్స్లో పోయింది, అదే మూమెంట్లో వచ్చేసి ఇక్కడ గ్రూప్ 2 రాశాడు. గ్రూప్ 2లో రేపు వచ్చేసి ఇక్కడ ఒక ఆఫీసర్గా రేపు అంటే సెలెక్ట్ కాబోతున్న యొక్క పరిస్థితి ఉంది. అంటే కాంపిటీషన్లో రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తో లాభం వస్తో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విన్నర్గా ఉంటావు. ఈ కాంపిటీటివ్ నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయదు. ఒకటి విఫలమవుతున్నావు అంటే ఇంకోటి రాబోతుంది. అందుకే బాగా హార్డ్ వర్క్ చేయండి. టోటల్ ఎనఫ్ మన యాప్ను మీరు పర్చేజ్ చేయండి. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా మీరు క్యాచ్ చేయండి. ఓకే. ఇదండి ఇక్కడ అంటే భారీ నెక్స్ట్ మంత్ నుండే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలనే ప్లాన్తో రాష్ట్ర ప్రభుత్వం 25,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లకి రేపు భర్తీ చేయబోతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా పక్కన పెట్టేస్తుంది. మీకోసం ఎక్కడ ఇక సీరియస్నెస్గా చదవండి. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు విన్నర్గా ఉండాలి. నువ్వు ఒక ఆఫీసర్గా నీ పల్లెకి తిరిగి వెళ్ళాలి. ఓకే. థ్యాంక్ యూ.